అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవకొన. ఈ రోజు వీడియోలో యూట్యూబ్ నుంచి ఎన్ని వ్యూస్ వస్తాయో వాటికి ఎంత అమౌంట్ వస్తుందనేది ఈ వీడియోలో నేను చెప్తున్నాను అనమాట. యూట్యూబ్ పెట్టిన వాళ్ళకి, పెట్టాలనుకునే వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మనకి యూట్యూబ్ వ్యూస్ని బేస్ చేసుకుని అయితే మాత్రం డబ్బులు అయితే రావండి, బట్ ఎస్టిమేషన్ అయితే చెప్పొచ్చు. ఇప్పుడు మనకి ఏదైనా వీడియో ఓపెన్ చేసామనుకోండి, లైక్ ఇప్పుడు నా వీడియోని ఓపెన్ చేశారు కదా, వీడియో స్టార్టింగ్లో మనకి యాడ్ వస్తుంది కదా, ఆ యాడ్ని బేస్ చేసుకొని యూట్యూబ్ వాడు అనేది మనకి డబ్బులు అనేది ఇస్తాడనమాట. యాడ్ వాడు యూట్యూబ్కి ఇస్తాడు, యూట్యూబ్ వాడు మనకి 25% కట్ చేసేసుకొని మనకి మిగతా పర్సంటేజ్ అయితే మాత్రం వాడు తీసుకుంటాడనమాట. సో అలా మనకి కంపెనీ వాడు ఇచ్చిన మొత్తం అమౌంట్ అయితే మాత్రం మనకి యూట్యూబ్ అన్నది ఇవ్వదన్నమాట. సో ఆ విధంగా మనీ అన్నది మనకి కంపెనీ వాడు ఇస్తాడు కాబట్టి యూట్యూబ్ వాడు అందులో ఇంత పర్సంటేజ్ అని చెప్పేసి మనకి కట్ చేసి మన అకౌంట్లో అమౌంట్ అనేది వేస్తాడు. మన వీడియోకి వచ్చిన యాడ్స్ని బేస్ చేసుకుని అమౌంట్ అనేది యూట్యూబ్ వాడు మనకి ఇస్తాడనమాట. ఇలా నేను చెప్పినవి కొంచెం మీకు అర్థం కాకపోవచ్చు, సో కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి మీకు ఎస్టిమేషన్ రూపంలో ఇస్తాను. $1 అంటే 86 రూపీస్ కదా. ఇప్పుడు యూట్యూబ్ నుండి వచ్చే రెవెన్యూ అనేది డాలర్స్లో ఉంటుంది. ఇప్పుడు మనకి 1000 వ్యూస్ నుండి 4000 వ్యూస్ వరకు ఎంత వచ్చినా కానీ $1 వస్తుంది. అంటే కొంతమందికి 1000 వ్యూస్కే $1 వస్తుంది, కొంతమందికి ఏంటంటే 4000 వ్యూస్ వచ్చినా కానీ $1 అనేది వస్తుందన్నమాట. అది మీ కంటెంట్ని బట్టి, వ్యూవర్స్ చూసే టైమింగ్ని బట్టి ఉంటుంది. ఆ విధంగా 4000 వ్యూస్ $1 వేసుకున్నా కానీ మనకేంటంటే $100కి పేమెంట్ అనేది ఇస్తారు కదా. సో $100 రావాలి అని అంటే మినిమం మనకొక 1 మిలియన్ వ్యూస్ అయితే రావాలన్నమాట. 1 మిలియన్ అంటే 10 లక్షల వ్యూస్ రావాలన్నమాట. సో మీరు ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి మీ ఛానల్ మానిటైజేషన్ అయ్యేంత వరకు ఇదంతా అయిన తర్వాత మీకు $100 అయితే వస్తాయి. $100 అంటే మీకు $1 వచ్చేసి 86 రూపీస్ కదా. $100 అంటే 8600 అనమాట. మీ అకౌంట్లోకి రావాలి అని అంటే 10 లక్షల వ్యూస్ కంపల్సరీగా ఉండాలన్నమాట. 10 లక్షల వ్యూస్ నుండి 11 లక్షల వ్యూస్ అనేది మీకు రావాలి. సో ఆ విధంగా పేమెంట్ అనేది వస్తుంది. అయితే ఇదంతా కూడా నేను చెప్పిన అనలిటిక్స్కి కొంచెం అటు ఇటుగా ఉంటుంది. సో మీ కంటెంట్ అనేది బాగుండాలి. ఇప్పుడు ఎలాంటి ఛానల్ అయినా 11 లక్షల వ్యూస్ అనేది రావాలన్నమాట. 11 లక్షల వ్యూస్ వచ్చాయి అని అంటే ఖచ్చితంగా మీ ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది. ఆలోపు వెరిఫికేషన్ ఇవన్నీ ప్రాసెస్ అయితే అవుతాయన్నమాట. వెరిఫికేషన్ చేసుకునేటప్పుడు మీరు సంపాదించిన డబ్బులన్నీ కూడా మీ బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. అయితే ఇప్పుడు చాలామంది ఆలోచించేదైతే 11 లక్షల వ్యూసే కదా, ఇప్పుడు నా షార్ట్ వీడియోస్కి ఆల్రెడీ 6 లక్షలు వచ్చాయి, ఇంకొక 5 లక్షలు వస్తే సరిపోతుంది, మానిటైజేషన్ అయిపోతుంది అని అనుకుంటారు. సో అట్లా కాదండి. షార్ట్ వీడియోస్కి కాదు, లెంతీ వీడియోస్ అనమాట. ఇప్పుడు నేను చేశాను కదా ఈ వీడియో, మీకు 5 నిమిషాల వీడియో ఉంటుంది కదా, ఇలాంటి వీడియోస్కి మీకు వ్యూస్ అనేది రావాలన్నమాట. సో వీలైనంత ఫుల్ వీడియోస్ అయితే చేయండి. ఇప్పుడు 5 నిమిషాల వీడియోలో 3 నిమిషాలు వ్యూవర్స్ అయితే చూస్తారనమాట. ఆ విధంగా చూసేలాగా వీడియోని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక డౌట్ ఏంటంటే, ఒక వీడియోకే 11 లక్షల వ్యూస్ రావాలా, వీడియోస్ అన్నిటి మీద కలిపి 11 లక్షల వ్యూస్ రావాలా అని అంటే, వీడియో అన్నిటి మీద కలిపి 11 లక్షల వ్యూస్ అయితే రావాలండి. మనకి మానిటైజేషన్ అయిన తర్వాత 21 నుండి 25 డేట్స్ లోపు మీకు అమౌంట్ అన్నది అకౌంట్లోకి వస్తుంది. అమౌంట్ పడే టైంలో 21 నుండి 25 డేట్స్లో కాకపోతే ఇంకా అలా డాలర్స్ పెరుగుతాయన్నమాట. 21 తర్వాత మీకు ఎన్ని డాలర్స్ పెరిగాయో ఆ $100తో పాటు మిగతా డాలర్స్ కూడా వేస్తాడనమాట. 100కి పైగా ఎన్ని డాలర్స్ 21 నుంచి 25th డేట్ లోపు మీకు వస్తాయో ఆ డాలర్స్ అన్నీ ఇండియన్ రూపీస్లోకి మార్చి మీ అకౌంట్లోకి వేస్తాడనమాట. సో అలా డాలర్స్ నుండి ఇండియన్స్ రూపీస్లోకి కన్వర్ట్ చేసి అమౌంట్ అనేది మనకి పంపిస్తాడు. ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఏదో ఒక వీడియో కంపల్సరీగా వీడియో అయితే పెట్టాలండి. ఎన్ని వీడియోస్ చేసినా వ్యూస్ రావట్లేదు కదా అని వీడియోస్ అయితే పెట్టడం అయితే ఆపొద్దండి. పెట్టడం మాత్రం మానేయొద్దు. అప్పుడే మనకి మానిటైజేషన్ అవుతుందన్నమాట. ఇంకొక విషయం గుర్తుంచుకోండి, వెరిఫికేషన్ చేసుకునేటప్పుడు అన్నీ కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలండి. అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో అనేది చూసుకోవాలి. ముఖ్యంగా నేను సఫర్ అయిందైతే
నా పేరులో లెటర్ తేడా వచ్చింది. మానిటైజేషన్ అవ్వడానికి లేట్ అయిపోయిందనమాట దానివల్ల. ఇందులో ముఖ్యంగా పాన్ కార్డ్ మాత్రం కంపల్సరీగా అందరికీ ఉండాలన్నమాట. మానిటైజేషన్ అవ్వాలి అంటే పాన్ కార్డ్ మాత్రం కంపల్సరీ ఉండాలి. సో, ఆధార్ కార్డ్‌లోను, పాన్ కార్డ్‌లోను మనం పేరనేది కరెక్ట్‌గా ఉందో లేదో ముందే చెక్ చేసుకోండి. మానిటైజేషన్ అవ్వకముందే ఇవన్నీ చెక్ చేసుకొని పెట్టుకుంటే మనకి మానిటైజేషన్ అవ్వడానికి ఈజీ అవుతుంది. తర్వాత ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. సో, ఇదండి వీడియో. కొత్తగా ఛానల్ పెట్టేవారికి యూజ్ అవుతుందని ఈ వీడియో చేశాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. రిప్లై ఇస్తాను.